హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే పెసర్ల దోశ. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ పెసర్లు వేసుకోవాలి. తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఒక గ్లాస్ తీసుకొని దాంతోనే ఒక 2 గ్లాసెస్ పెసర్లు పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కొన్ని మెంతులు వేయాలి. మన ఇష్టం అన్నమాట, ఎంతైనా వేసుకోవచ్చు. మాకు చేదైతే వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మెంతులు వేసిన తర్వాత దాన్ని బాగా 2 టైమ్స్ 1 టైం వాష్ చేసుకొని అందులో మళ్ళీ వాటర్ పోసి పక్కకు పెట్టాలి. అవి మార్నింగ్ మనం నానబెడితే మళ్ళీ సాయంత్రం గ్రైండ్ చేసుకోవాలి. సాయంత్రం గ్రైండ్ చేసినాక మళ్ళీ మార్నింగ్ మనం దోశలు వేసుకోవాలి. సో నేను మార్నింగ్ నానబెట్టిన, ఈవినింగ్ గ్రైండ్ చేస్తున్నాం. కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం బాగా మెత్తగా అవసరం లేదు, లైట్గా మెత్తగా అయినా పర్లేదు, దాన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని వేరే గిన్నెలు పెట్టి పక్కకు పెట్టేసేయాలి. మార్నింగ్ వరకు ఇట్లా పొంగుతుంది. దాన్ని మిక్స్ చేసుకొని అందులోకి కొన్ని వాటర్ వేసి సాల్ట్ వేసుకొని దోశలు పోసుకోవడమే. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఎలా పోయాలో అలా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి. బాగా గట్టిగా అయినా రావు, మనకి బాగా లూజ్ అయినా రావు. సో మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ వేసినాక మనం తీయడమే. పెసర్లు మనకి మంచిది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మరింత కావాలని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి.